మన బాలయ్య కోసమే పుట్టాడు. బోయపాటి ఎన్ని రోజులైతే ఉంటాడో, బోయపాటి ఉన్న రోజులు మన బాలయ్యకు తిరిగి లేదు బ్రో. ఇంకంతే చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షాత్ మా పరమశివుడిని చూసినట్టే ఉంది మన బాలయ్యని చూస్తే. ఒక్కొక్కరికి థియేటర్లలో పూనకాలు ఇట్లా రావచ్చు, చిన్న గాని పెద్ద గాని అందరికి సాక్షాత్ మా పరమాత్మను చూసినట్టే ఉంది ఆ బాలయ్యని చూస్తుంటే. అంటే ఈ ఇయర్ మొత్తంలో, ఇయర్ ఎండింగ్ లో వచ్చి ఒక ట్రెండ్ సెట్ చేస్తారు అనుకోవచ్చా బాలయ్య బాబు గారు? ఇయర్ కాదు, తరతరాల గూడంగా సరైన ధీరుడు ఎవరు లేరు మన బాలయ్య బాబుకు. నందమూరి వంశాన్ని ఢీ కొట్టేవారే లేరు. ఇంకా 80 ఏళ్ళు రాని 100 ఏళ్ళు రాని బాలయ్య తోడగొట్టి సినిమాలు తీస్తాడు, పడగొడతాడు అందరు. అది ఓన్లీ మన బాలయ్య బాబుకే సాధ్యం. 60 ఏళ్ళ ముసలోడు కూడా 20 ఏళ్ళ కుర్రాడు లాగా తయారవుతాడు. అది సహజం, అంటే ఓన్లీ నందమూరి వారికే. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి సాంగ్స్ కావచ్చు, ఆ గ్లిమ్స్ కావచ్చు, టీజర్లు కావచ్చు, ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క షాట్ చూస్తా ఉంటే మీకు ఎట్లాంటి ఫీల్ కలిగింది? భయ్యా ఒక్క డైలాగ్ నేను అన్నం తినేగిట్లకు వదిలేస్తున్నా. ఆ ఒక్క డైలాగ్ నాకే పూనకాలు రావు, పూనకాలు వచ్చేటట్టుంది. మన ఆది పినిషెట్టి గారు మహాకుంభమేళ 8 ఖండాలు తెగాలి, రక్తం చిందాలి అహోబమేళ. ఈ డైలాగ్ ఉంది భయ్యా సినిమాలో. ఈ ఒక్క డైలాగ్ తోటి వైబ్ ఉంటది పాన్ ఇండియా లెవెల్లో. ఇంకా ఇది చెప్పుకోవాల్సింది తరతరాలు, మీ నాన్న మా నాన్న ముసలి ముతక అందరు చెప్పుకోవాల్సింది బాలయ్య బాబు గురించి. మరో బాలయ్య బాబు ఎక్కడ చూసిన స్టార్చర్స్ కనిపిస్తాయి వరల్డ్ వైజ్ గా. అండి అక్కడ మాత్రం మారు మోగిపోతా చెప్తున్నా. మొత్తం వరల్డ్ మొత్తం మారి మోగిపోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ జస్ట్ బాలయ్య బాబే కాదు, మన సనాతన ధర్మం గురించి ఉంది. అట్ ది సేమ్ టైమ్ మన బోయపాటి గారు వరకు చాలా ఫ్లాప్స్ ఎదుర్కొన్నాను మధ్యలో. మళ్ళీ ఇప్పుడు ఇది ఆయన హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. అలానే తమన్ గారికి ఇంకో ఓజీ హిట్ రావాలని కోరుకుంటున్నాను అఖండ 2తో. సో ఆయన పడిన కష్టం అంతా ఇంత కాదు బాలయ్య బాబు గారు. నేను చెప్తున్నా, ఈ ఏజ్ లో ఆయన ఈ లెవెల్ లో కష్టపడుతున్నారంటే మామూలు విషయం కాదు. సో నిజంగా ఎఫర్ట్స్ కోసం అయినా సరే, దానికోసం అయినా సరే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టదాడండి. ఎస్, థాంక్స్ అక్క. అఖండ 2 ఎలా ఉండదు, లోకాలు మొత్తం అదిరిపోవాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బాగా ఫ్లైట్ మ్యూజిక్ అయినా సరే కొట్టే తమన్ గారు. అలాంటి దేవుడు సాంగ్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా కొట్టారు. అసలు ఎలా చూడొచ్చు? ఎలా చూడండి, తమన్ గారు అంటేనే మ్యూజిక్ కి బ్రాండ్ అంబాసిడర్. అది బీజిఎం మాత్రమే. సాంగ్స్ పరంగా నాకు డిఎస్పీ ఎప్పటికి. కాకపోతే నేను ఒకటి చెప్తున్నాను, ఆ తమన్ గారు మాత్రం ఈసారి అఖండ 2కి కొట్టాడండి మ్యూజిక్. దీన్ని థియేటర్ లో మాత్రం సీరియస్ చెప్తున్నాను, బాక్సులు జాగ్రత్త. అట్ ది సేమ్ టైమ్ పక్కన ఫైర్ ఇంజన్ లాంటివి పెట్టించుకోండి. పగిలినప్పుడు నిప్పులు గట్టాలు వస్తాయి కాబట్టి ఫైర్ ఇంజన్ బయట రెడీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థియేటర్ యాజమాన్యం వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకొని నేను కోరుకుంటున్నాను. తమన్ గారు కూడా మైక్ తీసుకుని మరొకసారి నేను చెప్తున్నాను, థియేటర్ లో స్పీకర్లు కానీ పగిలితే కనుక మీరు నన్ను అడగొద్దు అన్నారు. సో దీన్ని ఎలా చూడచ్చు అంటే కొంతమంది లెవెల్ కొట్టడానికి ముందే ఇంటిచ్చేసారు మనకి. అఖండ కొట్టింది ఒక రేంజ్, ఇంకా ఓజీ కూడా మామూలు విషయం కాదు. చూస్తారా పగిలిపోయిన థియేటర్ ఒక దగ్గర. సో అలా ఇంకా అఖండ 2 అంటే వేరే లెవెల్ కొట్టేసారు అన్నాడు. శివుడు అనేది ఆయన మైండ్ లోకి వచ్చిందని మామూలుగా లేదు, ఇంకా వేరే లెవెల్ కొట్టేశాడు అనమాట. దీని దగ్గర నేను ఇంకోటి కూడా ఏం చెప్తానంటే, థియేటర్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్త ఉండాలని కోరుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే అభిమానులు థియేటర్కి వెళ్ళేటప్పుడు హారతులు తీసుకొని వెళ్ళడాలు ఈ యొక్క ఫ్యాషన్ అయిపోయింది అందరికి. లోపల ఇప్పుడు శివుడు రూపం కాబట్టి మనది అఘోరి రూపం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లైక్ మనకి అలా కనిపించుండొచ్చు. ఆ టైంలో మీరు హారతి తిప్పడాలు లేకపోతే నిప్పులు ఎరిగించడాలు ఇవన్నీ చేయొద్దండి. థియేటర్ లో బయట చేసుకోండి. థియేటర్ బయట ఆయన బొమ్మలు ఉంటాయి, ఆయన ఫొటోస్ ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకొని ఏమైనా చేయాలంటే థియేటర్ లో అలాంటి చేయొద్దు. అభిమానులు మీరు ఎంత అభిమానులు అయినా సరే అలాంటి చేయొద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దానివల్ల అవతల వాళ్ళకి ఏమైనా జరిగితే ఆ ప్రాణాన్ని తీసుకురాలేము మనం, కాబట్టి అలాంటి చేయొద్దు అభిమానులు. ఎస్, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, బయటికి రండి, కేకలు అయ్యండి, విజిల్స్ కొట్టండి, లేకపోతే ఏమైనా పేపర్ ఇస్తాయండి. ఇది సినిమా అంటే. అంతేగాని ఆర్తులు పోయి తిప్పడాలు అవన్నీ మనకి ఎక్కడ లేదు అప్పటి నుంచి. ఇప్పుడు మీరు కొత్తగా ట్రెండ్స్ సృష్టిద్దాం అనుకుంటారు, ట్రెండ్ సెట్ చేయకండి. ఈ విషయంలో మాత్రము బయటకు వచ్చి ఆర్తులు ఇవ్వండి, బయటకు వచ్చి టెంకాయలు కొట్టండి, బయటకు వచ్చి గుమ్మడికాయలు కొట్టండి బాలయ్య బాబు గారికి. అంతేగాని థియేటర్ లో కొట్టమాకండి, పక్కన వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు. ఇదే నేను కోరుకుంటున్నాను.
ఏ డైలాగులు అయితే రిలీజ్ చేశారు జనాలకు అందరికి వినిపించారు. సో ఎలా ఉండబోతుంది మా కోసం డైలాగ్స్ డైలాగులు? చాలా బాగున్నాయండి, నిజం చెప్తున్నాను. నాకు అనిపించింది ఏంటంటే ఇన్ని డైలాగ్స్ ఇక్కడే రిలీజ్ చేసేస్తే ఇంక సినిమాలో డైలాగ్స్ ఉన్నాయా లేదా చిన్న డౌట్ పడుతుంది. 14 డైలాగ్స్ అంట సినిమా మొత్తానికి. 14 డైలాగ్స్ అంటే సినిమా ఏముంటుంది అర్థం కాదు స్టోరీ. బట్ బట్ ఏమో అండి, ఆ డైలాగులు మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, మన సనాతన ధర్మానికి తగ్గట్టుగా ఉన్నాయి. సో అది నాకు చాలా బాగా అనిపించింది. కాబట్టి ఇంకా కూడా సినిమా హాల్ ఇంకొన్ని డైలాగులు వదిలితే మాత్రం ఫ్యాన్స్ ఏమైపోతారో నాకు అర్థం కావట్లేదు. భయ్యా ఫ్యాన్స్ దయచేసి డ్రింక్ ఎక్కువ చేసి వెళ్ళకండి థియేటర్. ఎందుకంటే అక్కడ ఆయన ఇచ్చే వైబ్ మామూలుగా ఉండదు, ఖచ్చితంగా చెప్తాను నేను. ఆ హైప్కి ఈ వైపుకి మీరు తాగ్గానే వెళ్ళారంటే ఏం చేస్తారో మీకే తెలియదు. కాబట్టి పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయొద్దు, జాగ్రత్తగా వెళ్ళి ఎంజాయ్ చేసి ముఖ్యం కోరుకుంటున్నాను. అక్కడ మాత్రం అదిరిపోతే చెప్తున్నాను, రాసి పెట్టుకున్నాను. మా యూజ్ కోసం ఒకసారి ఆ 7 డైలాగ్ లో మీకు వచ్చిన డైలాగ్స్ ఏమైనా చెప్పగలరా? సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలీదు, నువ్వు కూడా అందదు. అది డైలాగ్ అండి బాగా నచ్చింది. సో అండ్ ఇంకోటి మొన్న ఒకటి డైలాగ్ వచ్చింది లాస్ట్ చివర్లో, అది కూడా బాగానే నచ్చింది కానీ తక్కువ గుర్తు రాలేదు. బట్ ఎనీ అటు ఇటు అయితే కొంచెం బాగా అంత అనుకోవద్దు. సో కొండల్లో తన్నులు పట్టుకొని తినే మీరెక్కడ, ఆ కొండని పుణ్యక్షేత్రంగా ఆ కొండని పుణ్యక్షేత్రంగా పూజించే వాళ్ళు మేమెక్కడ అనే డైలాగ్ కూడా చాలా బాగుంది. బాగా చెప్పారు కదండి నిజంగానే. అలాగే మన తిరుమల కొండ వీటన్నిటి గురించి చెప్పినట్టున్నారు. ఇవన్నీ డైలాగులు అంటే ఇదన్నీ సినిమా నా ఫీలింగ్ అండి. కానీ ఈ సినిమా తగ్గ స్టోరీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడ పూజలు జరిగినా సరే, సంబరాలు జరిగినా సరే, కానీ 45 రోజులు చేసుకునే పుణ్యక్షేత్రం ఏదైనా ఉంది అంటే అది కుంభమేళ ఒకటే. దాన్ని కూడా అఖండ 2లో చూపించడం, అసలు దీన్ని ఎలా చూస్తుంది? ఆ విజువల్స్ చాలా రియల్ గా అనిపించాయి. మేబీ ఐ థింక్ నా కుంభమేళ టైంలోనే షూట్ చేసుకుంటారు అని అనిపిస్తుంది. అంత న్యాచురల్ గా తీసారు కాబట్టి ఖచ్చితంగా కూడా మనకి ఆ థియేటర్ లో ఆ వైబ్ అనేది ఖచ్చితంగా మనకి క్రియేట్ చేస్తారనమాట. సో దాన్ని కూడా చూసినప్పుడు కొంచెం బాగుంటుందని నా ఫీలింగ్ అండి. ఓకే మేడం, జై బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య. 2 నుంచి ఇప్పుడు తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కొడతారు తోపు ఆయన, అలాంటిది దేవుడు పాటకు కూడా ఇంత మంచిగా కొడతాం, అసలు ఎలా చూడొచ్చు? అంటే నేను చెప్తున్నా కదా, శివుడికి భక్త కన్నప్ప అని చెప్తారు చూడండి, అలా బాలయ్య బాబు గారి బోయపాటి గారికి ఈయన భక్త కన్నప్ప లెక్క, అది మ్యాటర్. సో బాలయ్య బాబు గారు ఆ తర్వాత బోయపాటి గారు ఉన్నారంటే తమనికి పూనకాలు ఎక్కేస్తాయి. సో టెడ్డీ అన్న అప్పుడు ఆ రోజు అన్నం తినడు, ఆ డ్రమ్ములే తింటాడు, ఆ డ్రమ్ములే కొడతాడు, అది మ్యాటర్. తమన్ గారు మరి వేరే హీరోలతో చేసినప్పుడు ఎందుకు ఆ మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నారు? ఆ వేరే హీరోలకి ఆ వైబ్ రావట్లేదు ఆయనకి. సో బాలయ్య బాబు గారు అంటే దీని అమ్మ డప్పులు పగిలిపోవాలి, వినేటోడి చెవులు పగిలిపోవాలని చూస్తాడే కానీ ఈ వేరే హీరోల దగ్గర ఏంటంటే ఆ వైబ్ రావట్లేదు ఆయనకి. ఏం చేస్తారు పాపం. అది 4వ తారీఖు సినిమా పడితే అంటున్నారు, థియేటర్లు ఎలా ఉండబోతాయి? కుంభమేళ బ్రో, మీరు మా కుంభమేళకి వెళ్ళారా? ఈసారి మళ్ళీ వెళ్ళండి, అది మ్యాటర్. 4వ తారీఖు నైట్, చాలా వరకు అయితే 5వ తారీఖు అఫీషియల్ అయితే 5వ తారీఖే. 5వ తారీఖున ప్రతి థియేటర్ లో మా కుంభమేళ. ఇదైతే ఫ్రీ ప్రమోషన్ వాళ్ళ తరఫున. సో మనం అయితే డబ్బులు పెట్టి చూడాల్సిందే. అది ఎక్కడైనా పూజలు 45 రోజులు చేయాలంటే కుంభమేళమే జరిగింది. సో అలాంటిది కూడా ఈ సినిమాలో చూపించడం ఎలా చూడొచ్చు? అదే చెప్తున్నా కదా బ్రో, ఒక మంచి వైబ్ ఉండబోతుంది. అంటే అక్కడ మహర్షులు, ఋషులు, ఆ తర్వాత సాధువులు ఉంటారు కదా, అఘోరాలు, వీళ్ళందరూ అక్కడ ఎక్కువగా ఇష్టపడే ఒక పూజ ఏమైనా ఉందా అంటే ఇలాంటి మహాకుంభమేళ లాంటి ఒక గొప్ప గొప్ప కార్యాలే. ఇవన్నీ కొన్ని సంవత్సరాలకి ఒకసారి వస్తాయి. సో మన జనరేషన్ లో ఏ పుణ్యం చూసుకున్నామో కానీ మన జనరేషన్ కి కూడా వచ్చింది ఈ కుంభమేళ అనేది. డైలాగ్ చూసుకుంటే ఒక డైలాగే అనుకుంటే 6 డైలాగులు ఒకసారి 7 ఎలా ఒకటి చెప్పు. డైలాగులు బ్రో ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ బ్రో. సార్ చెప్పగలరా డైలాగులా? ఓకే చెప్తాను. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కనబడేది నీకు ఒక మతం, కానీ నా దేశం జోలికి వస్తే నీకు కనబడేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. అది ఆ తర్వాత ఆ కొండల్లో తొండల్ని కొట్టుకొని తిని బతికే మీరెక్కడ, అదే కొండల్ని పుణ్యక్షేత్రంలో మార్చి పూజించే మేమెక్కడ, బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు. అది అట్లా కొన్ని డైలాగులు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే బాగుంటదేమో. అది మ్యాటర్. ఫ్యాన్స్ అందరికి పండుగ అనుకోవచ్చా? పండగ కాదు బ్రో, పండగ కాదు, చావడానికి సిద్ధంగా ఉండాలి. ఆ వైబ్ తోటి సగం మందికి ఆల్రెడీ హార్ట్ స్ట్రోక్లు వచ్చేస్తున్నాయి, ఇంకా పూర్తిగా వచ్చేస్తాయి. నేను చెప్తున్నాను. రమణ గారు కూడా మైక్ తీసుకొని మరొకసారి మాట్లాడతాం అయితే మనం విన్నాము. మైక్ సౌండ్ బాక్స్ మళ్ళీ ఆయన ఓజీ అప్పుడు ఇలా చెప్పారు కదా, మేము అక్కడ అప్పుడు చెప్తాను. అలాగే ఉండబోతుందా? తిప్పేసిన కదా.
సౌండ్ తగ్గిస్తున్నారు అని అయితే తెలుస్తుంది మరి. సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో. ఏ సౌండ్ కు నవ్వుతానో ఏ సౌండ్ కు నరుకుతానో నీ ఊహ కూడా ఉండదు అది. ఓకే బ్రో, థాంక్యూ. ఓకే థ్యాంక్ యూ.